తిరిగి తిరిగి వచ్చామండి. పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ 5కి పైన టెంపుల్ పైన ఫ్లాగ్ ఉంటుందండి. ఆ ఫ్లాగ్ ప్రతిరోజు మారుస్తారన్నమాట. చుట్టూ ఫ్లాగ్స్ ఉంటాయి, పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది కదా, అది ప్రతిరోజు మారుస్తారట. ఒక 2 వ్యక్తులు పైకి ఎక్కి అంత పైకి ఎక్కి మారుస్తారనమాట. అది ప్రతిరోజు 5కి ఈ కార్యక్రమం ఉంటుందన్నమాట. 5 to 5:30 వరకు ఇది జరుగుతుందన్నమాట. దానికోసమని వెళ్ళాము. ఇంకా పొద్దునుంచి భోజనం ఏం చేయకుండా ఇక బీచ్కి వెళ్ళాము. కోణార్క్ టెంపుల్ చూసాము, బీచ్ చూసాము. తర్వాత ఇక ఈ టెంపుల్కి వచ్చాము అనమాట. రూమ్కి వచ్చి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈ టైం అయిపోతుందని చెప్పి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. అసలు ఎంతమంది జనం ఉన్నారు ఫ్రెండ్స్, ఇసుకేస్తే రాలేదు, అంత జనం ఉన్నారు. క్రిస్మస్ కదా, సెలవులకి పిల్లల స్టూడెంట్స్ని అందరినీ తీసుకొచ్చారనమాట. అందరూ ఎక్కడెక్కడ లేని వాళ్ళు సెలవులు కాబట్టి వస్తారు కాబట్టి అసలు కిటకిటలాడిపోతూ ఉంది, ఫుల్ జనం ఉన్నారనమాట. అయితే నేను ఇంకెక్కడ ఏం తినలేదు, వాళ్ళ పొద్దునుంచి ఏం తినలేదు. అక్కడ ప్రసాదం మాత్రం తిన్నాం. ఎంత దూరం వచ్చాం కదా, అందుకని జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ప్రసాదం అక్కడ అమ్ముతారు కదా, అది తీసుకున్న ప్రసాదం మా వారు నేను కొద్దిగా తిన్నాం. సరే ఇక్కడికి వచ్చామన్నమాట. రూమ్లో చిన్న కుక్కర్ ఉంది చూసారు. ఎక్కడికి వచ్చినా మనం వంట మర్చిపోకూడదు. దీంతో నేను కొంచెం రైస్ పెట్టాను. అవన్నీ స్వీట్ అనమాట. ఇక్కడ చాలా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువగాను, ఏది చూసినా తీపిగానే ఉన్నాయి. సో అందుకని కారంగా తింటే బాగుంటుందని చెప్పి రైస్ వండుతున్నాను అనమాట. క్యాలీఫ్లవర్ ఆవకాయ తీసుకొచ్చాను, అలాగే వెలగపండు పచ్చడి, అది మన ఛానల్లో ఉంటుంది, చూడండి తప్పకుండా, చూసి మీరు కూడా చేసుకోండి. అది తిందామని చెప్పి వెలగపండు పచ్చడి కూడా సూపర్గా ఉందండి. క్యాలీఫ్లవర్ ఆవకాయ తీసుకొచ్చా, అది కూడా వేసుకుని పెరుగు వేసుకుని తిందామని చెప్పి ఇట్లా వండుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇదనమాట. ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్దామంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత అందరూ హోటల్లో తింటున్నారు. నాకేమో పడదనమాట. మీకు తెలుసు కదా, ఆయిల్ అది ఎక్కువ వాడకూడదని చెప్పి సాధ్యమైనంత మటుకు ఇలా చేస్తాను. కుదరినప్పుడు ఇంకా లైట్ తీసుకుంటానండి. కాబట్టి ఇక నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను అనమాట. నేను మా వారి ఇట్లా తిందామని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్దాం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ముందు అసలు వంట అయిన తర్వాత, అన్నం ఉడికిన తర్వాత, భోజనం చేశాక అప్పుడు చూద్దాం. చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరు కూడా. ఇదిగో చూడండి, చిన్న కుక్కర్ అనమాట ఇది. గుడి నుంచి వస్తూ రైస్ తీసుకున్నాను అనమాట. అక్కడ షాప్లో అడిగితే రైస్ దొరికినాయి. ఇంకా కొంచెం ఉడకాలి, ఉడికిన తర్వాత తిందాం. రైస్ అయిపోయిందండి. ఇదేమో వెలగపండు పచ్చడి, కారంగా పులుపులుగా తీగా మస్తు ఉంటుంది. అంటే అక్కడ తీపులు తిన్నా కానీ అది వెలు తీపండి, ఇది అట్లా ఉండదు, స్పైసీగా కూడా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకుని ఇలా కొంచెం వేసుకుని, రైస్ ఎంత పెద్దగా గొప్పగా ఏం లేదండి, బాగాలేదు, ఏదో ఒకటి మనకి. ఇప్పుడు ఇది కాలీఫ్లవర్ ఆవకాయ. మీరు కూడా పెట్టేసుకోండి కాలీఫ్లవర్ ఆవకాయ. ఇలా చాలా బాగుంటుంది తెలుసా, సూపర్గా ఉంది కాలీఫ్లవర్ ఆవకాయ. నేను అందుకే అక్కడ తినకుండా ఇక్కడ తినడానికి వచ్చాను. ఇదిగోండి, ఇలా కాలీఫ్లవర్ ఆవకాయ వేసేసుకుని వేడి అన్నం. ఇదేమో మా ఫ్రెండ్ చేసిందని చెప్పాను కదా, ఉసిరి పచ్చడి అండి. ఇది వేసుకోవట్లేదు ఇక్కడ. ఇది మార్నింగ్ వేసుకోవాలి, నైట్ వేసుకోకూడదు, మీ అందరికీ తెలుసు. ఇది మార్నింగ్ తినేదన్నమాట, అందుకని ఇది పక్కన పెడతాం. ఫస్ట్ మగవాళ్ళకి వడ్డించాలి, ఇది మా వారి ప్లేట్. ఇప్పుడే వామ్లో పడింది, వెంటనే వడ్డించేసుకుంటున్నాం. రండి భోజనం చేద్దాం. చూసారా, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి, సూపర్గా ఉంటుంది, నోరు ఊరుకోవట్లే. ఇదనమాట, ఇక్కడ పూరి టెంపుల్కి వచ్చాము. పూరి జగన్నాథ టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఒక హోటల్లో దిగాం కాబట్టి ఇక్కడ తింటున్నాం అనమాట. పూరి గ్రీన్ హోటల్ అనమాట ఇది. ఇక్కడ వండుకుని భోజనం చేద్దాం, కడుపు నిండా తినేద్దాం.
మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ ప్రయాణం ఉంటుంది మాది. నచ్చిందా ఇలా చేయడం? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా వెళ్తూనే ఉంటాము. వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న బ్లాగ్స్ పెడతాను, మినీ బ్లాగ్స్ అనమాట. ఇక్కడ కూడా చేయడం చూపించాలి కదా, మరి వంట మర్చిపోకుండా. అందుకని అంటే నేను తినను కాబట్టి ఇట్లా చేసుకోవడం జరిగిందనమాట. ఇదండి సంగతి. ఉంటాను మరి, వేడి చల్లారిపోకుండా భోంచేసేస్తానే. బాయ్ బాయ్.